సేవకుడు, ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, మీరు ఎప్పుడైనా మీ ఇంటికి వెళ్ళి కనీసం మోకాళ్ళ మీద ప్రార్థన చేసే సేవకుడు మా యందు ఆనందిస్తున్నాడా? ఇంతకాలం మా కొరకు ప్రార్థన చేసే సేవకుడు, మేము బాగుపడాలని, మా కుటుంబం దేవుని రాజ్యానికి వెళ్ళాలని, ఈ లోక యాత్రలో ఎలాగైనా దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలని అహోరాత్రులు మా గురించి ఆలోచన చేసే సేవకుడు ఆనందించే విధంగా మేము ప్రవర్తిస్తున్నామా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒకసారి ఆలోచించు. ఎప్పుడు అవిధేయకరంగా ప్రవర్తించడమేనా? ఏ మాటలు కూడా లక్ష్య పెట్టకుండా జీవించడమేనా? వినబడకుండా ఉన్నట్టు నటించడమేనా? ఇదే మీ బ్రతుక? ఒక దైవజనుడు సంవత్సరాల తరబడి దేవుని పాదాల చెంత సంఘం గురించి ప్రార్థన చేస్తూ అహోరాత్రులు కష్టపడి దేవుని మందిరాన్ని నెలకొల్పి దేవుని కొరకు పరిచర్య కొరకు ఎంతో శ్రమిస్తున్న ఒక దైవజనుడు, అయ్యో ఇదిగో నాయన సేవకుడు దుఃఖంతో ఆ పని చేయకుండా ఉండాలయ్యా, నన్ను బట్టి సేవకుడు బాధపడకూడదయ్యా, నన్ను బట్టి సేవకుడు దుఃఖపడకూడదయ్యా, ఆయన ఆనందించే విధంగా నేను మాట వినేవాడిగా ఉండాలయ్యా. ఎంతమందికి ఉంది అటువంటి తీర్మానం, ఆ డెడికేషన్?